హైడ్రోసిల్ సమస్యను నయం చేస్తామని నమ్మించి ఒక వృద్ధుడి నుంచి 1,60,000 వసూలు చేసిన నకిలీ ఆయుర్వేద ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. సీతమ్మధార బాధితుడిని కలిసి మాయ మాటలతో రామా టాకీస్ సమ్ముఖంలో ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ కు రప్పించి ఈ మోసానికి పాల్పడ్డారు. ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ పెట్టి 15-20 రోజుల క్రితం కర్ణాటక నుంచి ఒక టీం వచ్చి అక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ మీకు ఈ అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యం ఉందని చెప్తూ దీని మూలికల ద్వారా బాగు చేస్తాము, మాకు చాలా అనుభవం ఉంది, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, ఈ మూలికల ద్వారా ఇవన్నీ నయమైపోతాయని చెప్పేసి వాళ్ళని ట్రాక్లో పార్కుల దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర ఇలా ఈ ఏరియాలో మాటు వేస్తారు. ఒక టీం అంతా కూడా మాటు వేసి మనిషిని ట్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి రామా టాకీస్ దగ్గర శ్రీనగర్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద డాక్టర్ల కింద నమ్మిస్తారు. ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించిన మూలికలని చెప్పేసి నమ్మించి బాగు చేస్తామని చెప్పేసి అని చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద టీం, ఇదంతా కూడా పెద్ద గ్యాంగ్. ఇలా ఆపరేట్ చేయటం, మోసపోవడం, ప్రజలు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా డిఫరెంట్ ప్రాంతాలు, మధురవాడ అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు టార్గెట్ చేసి డబ్బులు కూడా ఫోన్పే ద్వారా క్యాష్ ఇచ్చి ఇచ్చిన దానికి రిసిప్ట్ ఇచ్చి మళ్ళీ న్యాయం కాకపోతే రిఫండ్ ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా చేసి ఈ మందులు ఇచ్చి ఇవన్నీ కూడా ఏమై వ్యాలిడ్ మందులు కావి, ఏమై ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్పిన మందులు కావి. దీని ద్వారా వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. మోరోవర్ ఇలాంటివి ఆ ఓల్డేజ్ పీపుల్కి ఇలాంటివి ఇచ్చినందువల్ల వాళ్ళ ప్రమాదం, వాళ్ళ ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఆయిల్లో ఏదో ఒకటి కలిపేసి వాళ్ళు సైంటిఫికల్లీ ఎక్స్పర్ట్స్ కాదు, ఇవి కూడా సైంటిఫికల్గా టెస్ట్ చేసినవి కావు. కాబట్టి ఇటువంటి మోసాల నుంచి ప్రజల్ని ఇటువంటి మోసాల బారిన ప్రజలు పడకుండా ఉండడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంది. చాలా ఉపయుక్తమైన సమాచారంతో పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే కేసెస్ కూడా సోఫార్ ఉన్న కేసులు కొంతమందికి ఇక్కడ హైదరాబాద్లో 5 కేసులు, ఇలా దేశం మొత్తం మీద కేసులు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి సంపూర్తి దర్యాప్తు చేసి దీంట్లో ఉన్న ఎంటైర్ టార్గెట్ని కూడా దీన్ని అరెస్ట్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి తద్వారా ఆస్తులు ఏదైనా సంపాదిస్తే దాన్ని కూడా కాన్ఫిస్కేట్ చేయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి విన్నవించింది ఏంటంటే ఆయుర్వేదమైనా అలోపతి అయినా దేనికైనా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు, దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు, స్పెషలైజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు అప్లికేషన్ పెట్టి లైసెన్స్తో వాళ్ళు వైద్యం చేసేది ఉంది. కాబట్టి దేన్ని పడితే దాన్ని నమ్మకూడదని చెప్పేసి ప్రజల తాలూకా బలహీనతని వీళ్ళ తాలూకా బలంగా పెట్టుకొని రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, అప్పుడు చాలా కష్టపడి వాళ్ళకి ₹1,00,000 ₹2,00,000 తీసుకుంటాం. పెన్షన్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ లాంటివి చేయడమే కష్టం. ఏదైనా తగ్గిపోతుందంటే మోసపోతుంటారు. కాబట్టి ఇలాంటివి ఏమీ నమ్మొద్దని, ఇలాంటి మోసగారి చేతిలో పడి నష్టపోవద్దని, మోసపోవద్దని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవన్నీ వివరాలు మనము గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే చాలా ఓల్డ్ పీపుల్, వాళ్ళ వివరాలు వాళ్ళని మనం బయటికి తెలియచేయడం కూడా కరెక్ట్ కాదు. వివరాలు అయితే ఉన్నాయి, కానీ అసలు సభాముఖంగా తెలియచేయకూడదని ఒక ఆయన దగ్గర ₹1,05,000 ఫోన్పే చేశారు, రిసిప్ట్ ఇచ్చారు. ఒక ఆయన దగ్గర ₹61,000 ఇచ్చారు, రిసిప్ట్ ఇచ్చారు. రిసిప్ట్స్
కాబట్టి ఇప్పుడు వైద్యానికి దానికి ప్రతి వైద్య శాస్త్రంలో అలోపతి ఆయుర్వేదిక్ అన్నింటిలో కూడా దానికి నిష్ణాతులు ఉన్నారు, దానికి శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దానికి రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయుర్వేదం అయితే హోమియో అయితే అలోపతి అయితే ఏదైనా ఉన్నారు. తద్వారా దీన్ని చేయాలి. కాబట్టి ఇందులో అలోపతిక్ ఆయుర్వేదిక్ ఆయుష్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ టీం కూడా వస్తుంది. వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇవన్నీ నకిలీ సార్, సొంత బ్రాండ్ సార్. సొంత బ్రాండ్ కలిపేయడమే ఉంది. సొంత బ్రాండ్ ఈ విధంగా రిసిప్ట్స్ ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం. ఒక ఆయన దగ్గర ఎదుగుండదు. దీనికి టోటల్ 1,62,000 రూపాయలు, డిస్కౌంట్ 2,000 రూపాయలు ఇచ్చారు. టోటల్ 1,60,000 రూపాయలు. ఆల్రెడీ పెయిడ్ అయిన 1,05,000 రూపాయలు, ఇంకొక 55,000 రూపాయలు పే చేయాలి. మీకు తగ్గిపోతుంది, 2 మాసాలు మీకు ఇచ్చేస్తామంటారు. అలాగే ఇందులో ఈయనకి 1,61,200 రూపాయలు. ఇందులో సేమ్ మందులు, అందరికీ అన్ని రోగాలకు ఒకటే మందు. ఇందులో 6 రాశారు, ఇందులో 4 రాశారు. ఈ 4 ఈ 6 కామన్గా ఉన్నాయి. ఇవన్నీ ఒకటే. ఇందులో శాస్త్రం ఏమీ లేదు, శాస్త్రజ్ఞులు లేరు. మనిషి తాలూకా బలహీనత బట్టి మోసం చేసేటాం. మీరు ఇప్పుడు మనకు తెలిసి 2 లక్షలు వరకు సార్. అంటే మనకి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎవరు ట్రాన్సాక్షన్ చేస్తారు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇలా కొంతమంది బాధితుల దగ్గర మనం ఈ రకమైన లెటర్స్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు, అన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి ఇంకా మనం డెవలప్ చేయాల్సి ఉంది కేసుని. మీరు ఇంకా ఎవరు మోసపోవద్దని చెప్పేసి రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అలోపతిక్ హాస్పిటల్ అయితే డిఎంఎండ్హెచ్ఓ గారు లైసెన్స్ ఇస్తారు. ఆయుర్వేదిక్ అయితే ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ప్రతి దగ్గర కూడా దానికి డాక్టరేట్ తీసుకున్న డిగ్రీ తీసుకున్న ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని మనం నమ్మొచ్చు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు నమ్మేసి ఇంత డబ్బులు ఇచ్చేసి ఫలితం లేకుండా దాని పాప 40 రోజులు బట్టి ఫలితం వస్తుందని చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోయినారు, వాళ్ళ ఇంట్లో ఏవో మూలికలు మరిగించారు. ఇవన్నీ కూడా